Welcome to Groups Adda. This is Bharat Sattar, Faculty for Science and Technology and Environmental Studies. Friends, మనందరికీ తెలిసిన విషయమే. రానున్నటువంటి రోజుల్లో మనం చూసినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో అఫ్ కోర్స్ తెలంగాణ అనుకోవచ్చు, ఏపీ అనుకోవచ్చు, రెండు రాష్ట్రాల్లో మనం చూసినట్లయితే గ్రూప్ 1 కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేది గవర్నమెంట్ రిలీజ్ చేస్తుందనే విషయం మనందరికి తెలిసిందే. సో తెలంగాణకు సంబంధించి క్లియర్ గా పోస్టులు డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో అందులో ఉన్నటువంటి డీటెయిల్ గా కంప్లీట్ గా ప్యాటర్న్ సిలబస్ అనేది ఒక నోటిఫికేషన్ ఫార్మాట్ లో మనం ఆల్రెడీ సిలబస్ అనేది మనం చూస్తున్నాం క్లియర్లీ. సో అప్కమింగ్ డేస్ లో నోటిఫికేషన్ అనేది కూడా గ్రూప్ 1 అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కాకపోతే మనకి ఈ తెలుగు రాష్ట్రాల్లో రెండు గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ అనుకోవచ్చు, ఏపీపీఎస్సీ అనుకోవచ్చు, రెండింటికి కామన్ గా ఉన్నటువంటి కొన్ని మెయిన్స్ లో టాపిక్స్ అనేది మనం ఉంటాయి అనేది మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. సో అందులో పార్ట్ గా మనం చూసినట్లయితే ఎస్పెషల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ కిందకి మనం చూసినట్లయితే సో తెలంగాణ వాళ్ళు ఎలాంటి టాపిక్స్ ప్రిపేర్ అవుతున్నారో ఏపీ వాళ్ళు కూడా అదే టాపిక్ ప్రిపేర్ అవుతే సరిపోతుంది. కొన్ని మైనర్ డిఫరెన్సెస్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఈ క్లాస్ ద్వారా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ అనేది ఓవరాల్ గా గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ లో ఎంత వెయిటేజ్ ఉంటుంది, సో ప్రిలిమినరీ పార్ట్ లో ఎలా ఉంటుంది, మెయిన్స్ పార్ట్ లో ఎంత వెయిటేజ్ ఉంటుందో మనం చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మనకి మాక్సిమం ఎంత స్కోర్ చేయొచ్చు, సో దాంట్లో ఉన్నటువంటి సిలబస్ ని బేస్ చేసుకొని మనల్ని క్వశ్చన్స్ అనేది ఎలా అడుగుతారు, ఈ ప్రిపరేషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది ఈ క్లాస్ ద్వారా మనం క్లియర్ గా తెలుసుకోనున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లియర్ గా నేను ఇక్కడ తెలంగాణ సిలబస్ ని మెన్షన్ చేశాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఓవరాల్ గా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి క్లియర్ గా మనం చూసినట్లయితే ఎస్ఎన్టీ పార్ట్ కి సంబంధించి సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మనం మాట్లాడుకున్నట్లయితే అంటే ఒక గ్రూప్ 1 అనే కాదు, ఏదైనా మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిపేర్ అవుతున్నాం అంటే అందులో మనం డెఫినెట్ గా రెండు డైమెన్షన్స్ మనం చూస్తాం. సో వన్ థింగ్ వచ్చేసి ప్యూర్లీ రిలేటెడ్ టు ది స్టాటిక్ పార్ట్, అంటే ఫండమెంటల్ కాన్సెప్ట్స్ మనం స్కూల్ లెవెల్ బుక్స్ నుంచి మనం చూసేటువంటి కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ, ఈవెన్ ఫిజిక్స్ కానీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ కానీ ఇవన్నీ మనం స్టాటిక్ పార్ట్ కిందకి మనం చూడవచ్చు క్లియర్ గా. సో దీన్ని మనము జనరల్ సైన్స్ పార్ట్ అని మనం పిలుచుకోవచ్చు క్లియర్లీ. సో దీన్నే మనం జనరల్ సైన్స్ పార్ట్ అని మనం చెప్పొచ్చు. దాని కిందకి మనం కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా ఫిజిక్స్ పార్ట్, కొంతవరకు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేది కూడా మనం చూస్తాం. సో వీటిని బేస్ చేసుకొని డెవలప్ అయినటువంటి సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ ని, టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ ని మనం వాటన్నిటినీ మనం చూసినట్లయితే సో డైనమిక్ ఆస్పెక్ట్స్. ఎందుకంటే సో ఇక్కడ మనం మెన్షన్ చేసేటువంటి టాపిక్స్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉండవు, ఆటోమేటిక్ గా టెక్నాలజీ అనేది అభివృద్ధి అవుతున్నంత కొద్దీ సో ఇక్కడ మనం మెన్షన్ చేసేటువంటి టాపిక్స్ లో కూడా కొత్త థింగ్స్ అనేది యాడ్ అవుతూ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని మనం క్లియర్లీ ఈ డైనమిక్ పార్ట్ కిందకి మనం చూసినట్లయితే సో మనం ఈ బయోటెక్నాలజీ అని, స్పేస్ టెక్నాలజీ అని, డిఫెన్స్ టెక్నాలజీ అని, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అని, నానో టెక్నాలజీ అని, ఇంకా మనం మిస్లీనియస్ టాపిక్స్, ఇంకా మనం చూసినట్లయితే కరెంట్ అఫైర్స్, ఇవన్నీ వీటి కిందకి మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బేసిక్స్ మీద సరైన ఫౌండేషన్ అనేది మనకు సరిగ్గా లేకుండా సో వీటిని మనం అండర్స్టాండ్ చేసుకోలేము క్లియర్ గా. ఎందుకంటే ఇక్కడ వచ్చేటువంటి టెర్మినాలజీ కానీ, ఇక్కడ వచ్చేటువంటి కాన్సెప్ట్స్ కానీ ప్యూర్లీ వీటితో రిలేట్ అయింటాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి క్లియర్ గా మనం చూసినట్లయితే. సో డెఫినెట్ గా ఈ పార్ట్ మీద కమాండ్ తెచ్చుకోవాలంటే మనము ఈ బేసిక్స్ మీద మనకు కమాండ్ ఉండాలి. అప్పుడే మనకి బయాలజీలో మనకి సెల్ బయాలజీ మీద ఐడియా లేకుండా బయోటెక్నాలజీ అనేది ప్రిపేర్ అవ్వలేం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొకటి న్యూక్లియర్ టెక్నాలజీ అనేది మనం చూస్తాం క్లియర్ గా డైనమిక్ ఆస్పెక్ట్స్ కింద. కెమిస్ట్రీలో రేడియో యాక్టివిటీ చాప్టర్ మీద మనం ఐడియా లేకుండా న్యూక్లియర్ టెక్నాలజీ అనేది మనకు అర్థం కాదు క్లియర్ గా. అంటే ఇండైరెక్ట్ గా స్పేస్ కానీ, డిఫెన్స్ కానీ ఇవన్నీ మనకు అర్థం కావాలంటే సో మనకి ఫిజిక్స్ అనేది లింక్ అయి ఉంటుంది ఇండైరెక్ట్ గా. అందులో ఉన్నటువంటి ఫండమెంటల్స్ ని బేస్ చేసుకొని ఈ డైనమిక్ పార్ట్ అనేది ఇవాల్వ్ అయి ఉంటుంది. సో మనకి ఎగ్జామినేషన్ లో దీన్ని మనం క్లియర్లీ టెక్నాలజీ అని మనం పిలుచుకోవచ్చు క్లియర్లీ ఈ పార్ట్ అంతా కలిపి. సో ఓవరాల్ గా మనకి సో వెయిటేజ్ పరంగా మనం చూసినట్లయితే డెఫినెట్ గా మనము దీని నుంచి మనకి ఒక 20% వెయిటేజ్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే అది 100 మార్క్స్ కానీ, 200 మార్క్స్ కానీ, ఎలాంటి ప్యాటర్న్ అయినా కానీ 20% అనేది మనం చూడొచ్చు క్లియర్లీ. అది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కానీ, డైరెక్ట్ గా జనరల్ స్టడీస్ ఎగ్జామినేషన్ కానీ, ఏదైనా కానీ 20% వెయిటేజ్ అనేది ఈ పార్ట్ నుంచి ఉంది. సో వీటికి ప్రామాణిక పుస్తకాలు మనం చూసినట్లయితే బేసికల్ గా
ఎన్సీఆర్టీ బుక్స్ అనేది మనం చూస్తాం క్లియర్లీ. ఎన్సీఆర్టీ బుక్స్ అనేది మనం ఇంగ్లీష్ మీడియంలో దొరుకుతాయి. సో అవి మనం బేసిక్ బుక్స్ కిందకి మనం చెప్పొచ్చు. తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే క్లియర్ గా స్కూల్ లెవెల్ బుక్స్ ఫాలో అయినట్లయితే సరిపోతుంది. కొన్ని స్పెసిఫిక్ టాపిక్స్ అనేది ఇంటర్మీడియట్ బుక్స్ ను కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. సో మనం ఈ రోజు ఇదే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇదే థింగ్స్ అనేది మనం గ్రూప్ 1 గనక అప్లికబుల్ చేసినట్లయితే సో ఖచ్చితంగా మనకి ఇక్కడ చూడండి సిలబస్ లో సో ప్రిలిమ్స్ గ్రూప్ 1 అనేది మనం చూసినట్లయితే సో ప్రిలిమ్స్ పార్ట్, మెయిన్స్ పార్ట్ అండ్ ఇంటర్వ్యూ పార్ట్, ఈ 3 స్టేజెస్ అనేది మనం చూస్తాం. సో ఈ 2 స్టేజెస్ అనేది మనం రిటర్న్ పార్ట్ కిందకి మనం చూడొచ్చు క్లియర్ గా. సో ఇది అనేది మనం ఓరల్ ఇంటర్వ్యూ ద్వారా మనం సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది క్లియర్ గా. మెయిన్ గా మనం ప్రిలిమ్స్ సిలబస్ లో మనం చూసినట్లయితే 150 మార్క్స్ లో మనకి ఖచ్చితంగా సో క్లియర్ గా 3వ పార్ట్ లోనే మనకి జనరల్ సైన్స్ అని పెట్టేసి ఇక్కడ సెమీకోలన్ పెట్టేసి ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఉంది. సో క్లియర్ గా దీన్ని బట్టి చూసినట్లయితే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి బేస్ ఇవన్నీ ఉన్నాయి మనకి సిలబస్ లో. అదే విధంగా జనరల్ సైన్స్ ఇక్కడ మనం అంటున్నాం ఈ స్టాటిక్ పార్ట్ అంతా కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్, ఈవెన్ ఎన్విరాన్మెంటల్ సంబంధించినటువంటి కొన్ని ఫండమెంటల్స్ ఇవన్నీ మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది క్లియర్ గా ఇక్కడ. సో ఇక్కడ చూడండి క్లియర్ గా మళ్ళీ 4th పార్ట్ లో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అని ఉంది. సో అఫ్ కోర్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవన్నీ మనకి కొద్దిగా జాగ్రఫికల్ గా మనం చూసినట్లయితే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనేది సో ఇండైరెక్ట్ గా మనకి కెమిస్ట్రీలో ఉన్నటువంటి కాన్సెప్ట్, బయాలజీలో ఉన్నటువంటి కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకోసమే మనం ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని కూడా మనం పిలవచ్చు దాన్ని. సో అరౌండ్ మనం ఇవన్నీ కలిపినట్లయితే 20 to 25% వెయిటేజ్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈజీగా. అంటే ప్రిలిమ్స్ మార్క్స్ లో మనకి ఖచ్చితంగా 150 మార్క్స్ లో వీటి నుంచి ఒక 30 మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ 2 ఎన్విరాన్మెంట్ నుంచి, ఈ జనరల్ సైన్స్ నుంచి, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 30 to 35 క్వశ్చన్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి ఫండమెంటల్స్ అనేది మనం బేసిక్ అనేది స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మాత్రమే మనము ఆ 35కి ఖచ్చితంగా మనం 35 మార్క్స్ 35కి అడిగారు అనుకోండి స్కోర్ ఈజీగా మనం 25 నుంచి 30 మధ్యలో మనం స్కోర్ చేసేదానికి పాసిబిలిటీ ఉంది. అంతేకాకుండా ఈ గ్రూప్ 1 సిలబస్ లో ఈ జనరల్ సైన్స్ కి ఎంత సిగ్నిఫికెన్స్ ఇచ్చారో అదే విధంగా మెయిన్స్ పార్ట్ లో కూడా క్లియర్ గా సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ అనేది మనము అరౌండ్ 100 మార్క్స్ వచ్చేసి పేపర్ 5 లో మెన్షన్ చేశారు క్లియర్లీ. సో ఎన్విరాన్మెంట్ పార్ట్ వచ్చేసి క్లియర్ గా ఒక 50 మార్క్స్ వచ్చేసి పేపర్ 4 లో మెన్షన్ చేయడం జరిగింది క్లియర్లీ. దేంట్లో తెలంగాణ సిలబస్ లో. అదే ఏపీ సిలబస్ లో చూసినట్లయితే మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అంతా కలిపి 150 మార్కులకి పేపర్ 5 లో క్లియర్ గా మెన్షన్ చేశారు. బట్ ఇక్కడ మాత్రం తెలంగాణ సిలబస్ లో ప్రత్యేకంగా పేపర్ 5 లో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు ఒక 50 మార్కులు అనేది క్లియర్ గా డేటా అండ్ ప్రొడక్షన్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. సో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిపరేషన్ అంటే కేవలం ఆ 100 మార్క్సే కాదు, ఎన్విరాన్మెంటల్ ని కూడా మనం కన్సిడర్ చేసి చదవాల్సిన అవసరం ఉంది క్లియర్ గా. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెయిన్ సిలబస్ మనం చూసినట్లయితే అందులో మనకి క్లియర్ గా కొన్ని ఒక 5 యూనిట్లు అనేది ప్యూర్ గా బయాలజీ రిలేటెడ్ టాపిక్స్ చెప్పొచ్చు. ఒక 5 యూనిట్లు అనేది టెక్నాలజీ ఆస్పెక్ట్స్ లో మనం చూడొచ్చు. ఒక 5 యూనిట్లు అనేది ఎన్విరాన్మెంటల్ డైమెన్షన్స్ లో మనం చూడొచ్చు. ఖచ్చితంగా ఈ ముందర మనం ప్రిలిమ్స్ లో వాటికి సంబంధించినటువంటి ఫౌండేషన్ కనుక మనకు స్ట్రాంగ్ గా ఉన్నట్లయితేనే మెయిన్ సిలబస్ మీద మనం కమాండ్ తెచ్చుకోగలుగుతాం. సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ సిలబస్ మనం ఫర్దర్ గా చూసేటువంటి మెయిన్ సిలబస్ లో బయాలజీ టాపిక్స్ మనం చూసినట్లయితే క్లియర్ గా క్రాప్ సైన్స్ గురించి మెన్షన్ చేశారు. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లాంట్స్ అన్నారు. సో అంటే ఖచ్చితంగా మనకి బాటనీలో మనం ఇంటర్మీడియట్ బాటనీ బుక్స్ లో ఉన్నటువంటి కొన్ని కాంపోనెంట్స్ అనేది మనకి యూస్ఫుల్ అవుతాయి. అవి కాకుండా మనకి మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ మీద ఒక యూనిట్ ఉంది. అదే విధంగా ఇమ్యునాలజీ చాప్టర్ మీద ఒక యూనిట్ ఉంది. బయోటెక్నాలజీ మీద 2 యూనిట్లు ఉన్నాయి క్లియర్ గా. అవన్నీ ప్యూర్లీ మనకి ఎక్కడ దొరుకుతాయంటే ఇంటర్మీడియట్ బయాలజీ బుక్స్ లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎన్సీఆర్టీ బుక్స్ అయినా కావచ్చు, లేదా తెలుగు అకాడమీ బుక్స్ లో అయినా తెలుగు అకాడమీ బుక్స్ అయినా మనం కన్సిడర్ చేయొచ్చు. ఖచ్చితంగా ఆ కాన్సెప్ట్స్ అనేది మనం క్లియర్ గా మనం అబ్జర్వ్ చేస్తాం ఆ బుక్స్ లో. సో ప్రతి ఒక్కరూ ఆ టాపిక్ సంబంధించి బేసిక్స్ కనుక మనకు తెలియాలంటే ఆ బుక్స్ ను మనం ఫాలో అవ్వాలి. దాంతో పాటు లేటెస్ట్ అప్డేట్స్ ఆ కాన్సెప్ట్సే కాకుండా మనం ఇంకా హయ్యర్ నాలెడ్జ్ కూడా మనం కలిగి ఉండాలి. సో వాటికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ నుంచి కూడా ఆ టాపిక్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా మనం ఫాలో అవ్వాలి రెగ్యులర్ గా న్యూస్ పేపర్స్ లో. అప్పుడు మాత్రమే ఆ బయాలజీ పార్ట్ మీద మనం గ్రిప్ తెచ్చుకోగలుగుతాం. చూడండి మనం జనరల్ గా
మనం ప్రిలిమ్స్ లో మనం చూసినట్లయితే జనరల్ సైన్స్ మనం చదువుకునేటప్పుడు, బయాలజీలో మనం చదివేటప్పుడు హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ అనేది ఒక యూనిట్ మనం చదువుతాం సపరేట్ గా. అదేవిధంగా హ్యూమన్ డిసీజెస్ అనేది ఒక పార్ట్ మనం చదువుతాం బయాలజీలో, బేసిక్ బయాలజీలో. క్లియర్ గా అందులో ఉన్నటువంటి మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ మెయిన్స్ లో ఉంది, హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీలో ఎస్పెషల్లీ ఇమ్యూన్ సిస్టమ్ గురించి సో మనం చూస్తాం. హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీలో మనం చూసినట్లయితే ఎండోక్రైన్ సిస్టమ్ అంటాం, నర్వస్ సిస్టమ్ అంటాం, డైజెస్టివ్ సిస్టమ్ అంటాం, స్కెలిటల్ సిస్టమ్ అంటాం, ఇవన్నీ మనం మాట్లాడతాం క్లియర్ గా. అవన్నీ మనం బేసిక్ సైన్స్ లో మనం చూస్తాం. వాటి గురించి మనకి ఎక్కడా మెయిన్స్ లో అడగలేదు, కేవలం ఒక ఇమ్యూన్ సిస్టమ్ ని మాత్రమే టార్గెట్ చేస్తూ మెయిన్స్ లో అడిగారు. సో ఇమ్యూన్ సిస్టమ్ ని టార్గెట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్ గా వాటికి అపోనెంట్స్ అయినటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ మీద కూడా మనకు ఒక యూనిట్ అనేది మనం మెన్షన్ చేశారు. అంటే ఖచ్చితంగా 2 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేది ఆ బేసిక్ ఆస్పెక్ట్స్ నుంచి మనకు అడిగేదానికి పాసిబిలిటీ ఉంది. అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా లేటెస్ట్ ట్రెండ్స్ అనేది ఆ బేసిక్ డైమెన్షన్స్ కి 2 మిక్స్ చేసి క్వశ్చన్స్ అనేది అడగడం మనం చూస్తున్నాం. 2020లో ఏపీలో జరిగినటువంటి ఎగ్జామినేషన్ చూసినట్లయితే సో ఇంతకు ముందు ఉన్నటువంటి గ్రూప్ 1 ప్యాటర్న్ కి చాలా డిఫరెంట్ గా అనేది మనం చూసాం. ఆ డిఫరెన్స్ అనేది ఎలా వచ్చిందంటే ప్యూర్లీ ఆ బేసిక్ సైన్స్ కి కరెంట్ అఫైర్స్ ని యాడ్ చేస్తూ మొత్తం క్వశ్చన్స్ అనేది మనం చూసాం. లాస్ట్ ఇయర్ మనం చూసినట్లయితే 2020లో మనం చూసినట్లయితే సో ఇంతకు ముందు అలా ఉండేది కాదు. ఇంతకు ముందు ఎలా ఉండేది, డైరెక్ట్ గా ఆ బయాలజీ టాపిక్ లో నుంచి ఆ బేసిక్స్ డైమెన్షన్స్ లోకి వెళ్ళిపోయి డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. బట్ ఇంతకు ముందు మాత్రం ఈ మధ్య జరిగిన ఎగ్జామినేషన్స్ లో మాత్రం కొంచెం ట్రెండ్ అనేది చేంజ్ అయింది అని అనుకోవచ్చు క్లియర్లీ. సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే ఈ మెయిన్స్ పార్ట్ అనేది మనకి బేసిక్ సైన్స్ నాలెడ్జ్ తో పాటు ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ మీద ఐడియా ఉండాలి. బయాలజీ పార్ట్స్ వరకు మనకు చూసినట్లయితే సో ఈజీగా మనకి ఒక సెక్షన్ ఆ పేపర్ 5లో సెక్షన్ 2 అనేది బయాలజీ పార్ట్ లో అవన్నీ మనం ఫస్ట్ యూనిట్ కాడ నుంచి లాస్ట్ యూనిట్ వరకు మొత్తం మనం స్టడీ చేసిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి రీసోర్సెస్ ఏమున్నాయంటే తెలుగు అకాడమీ బుక్స్, ఎన్సీఆర్టీ బుక్స్. అవి కాకుండా మీరు ఏమి చదువుకున్నా కూడా మీకు అనవసరం, వేస్ట్. దానివల్ల మనకి ఏమీ ఉపయోగం ఉండదు. క్లియర్ గా ఆ సిలబస్ లో మెన్షన్ చేసినటువంటి ప్రతి పార్ట్ అనేది తెలుగు అకాడమీ బుక్స్ లో ఉన్నాయి, అదే విధంగా ఎన్సీఆర్టీ బుక్స్ లో ఉన్నాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అవి మనకి బేసిక్స్ కోసం మనం చదవాలి. ఆ కాన్సెప్ట్స్ ని మనం అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం వాటిని కరెంట్ అఫైర్స్ తో లింక్ చేసేదానికి మనం ప్రయత్నించాలి. అప్పుడే ఆ బయాలజీ పార్ట్ అనేది మనం కంప్లీట్ చేసినట్లు. సో ఇండైరెక్ట్ గా చూడండి, ఈ బయాలజీ పార్ట్ కి మనకి ఇండైరెక్ట్ గా మనం చూసినట్లయితే బేసిక్ సైన్స్ లో, జనరల్ సైన్స్ లో ఉన్నటువంటి బయాలజీకి కొంతవరకు లింకేజ్ ఉందనేది మనకు అర్థం అవుతుంది. అంటే ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడే ఆ మెయిన్స్ సంబంధించిన టాపిక్స్ మీద మనం గ్రిప్ తెచ్చుకోవచ్చు. ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తో మనం ప్రిపేర్ అవ్వాలి. సో ఇక్కడ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అంతా మనకి సక్సెస్ ఎక్కడ ఉంటుందంటే సో ప్రిలిమ్స్ ని సపరేట్ చేయకూడదు, మెయిన్స్ ని సపరేట్ చేయకూడదు. సో రెండు మన ప్రిలిమ్స్ అనేది కూడా ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి కాబట్టి రెండుటిని మనం బ్యాలెన్స్ చేస్తూ చదవాలి. ఇది క్వాలిఫై అవ్వడం పక్కన పెడితే ఇక్కడ పడేటువంటి బేసిక్స్, ఇక్కడ పడేటువంటి ఫౌండేషన్ మెయిన్స్ ప్రిపరేషన్ మీద ఆధారపడి ఉంటుంది అనేది మన మైండ్ లో గుర్తుపెట్టుకోవాలి. అంతేకాని అసలు మనకి ఈ బేసిక్ సైన్స్ గురించి అసలు ఏమీ తెలియకుండా, దాని గురించి ఆ కాన్సెప్ట్స్ గురించి ఏమీ నేర్చుకోకుండా డైరెక్ట్ గా వెళ్ళి మెయిన్ సిలబస్ ఓపెన్ చేసి మార్కెట్ లో దొరికేటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్ బుక్స్ తీసుకొని చదివితే మాత్రం మనకు ఖచ్చితంగా ఆన్సర్స్ అనేది మనకు సరిగ్గా ప్రొడ్యూస్ చేయలేం. సో మోర్ ఓవర్ ఇక్కడ ఆన్సర్స్ మనం సరిగ్గా ప్రొడ్యూస్ చేయాలంటే మనకు ఉన్నటువంటి టైం లిమిట్ కేవలం 12 minutes. సో ఒక్కో క్వశ్చన్ కి ఆన్సర్ కి మనకు కేవలం గ్రూప్ 1లో 12 minutes మాత్రమే ఉంటుంది. ఆ 12 minutes లో మనం 150 words లో కరెక్ట్ ఆన్సర్ అనేది మనం మెన్షన్ చేయాలి క్లియర్ గా. అంటే 12 minutes లో 150 words లో ఒక మంచి ఇంట్రొడక్షన్, ఒక మంచి బాడీతో, మంచి కంక్లూజన్ తో ఆన్సర్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. అంతేకాకుండా ఈ ఆన్సర్ లో మనం ఇన్నోవేటివ్ గా మనకి సిచ్యువేషన్ తగినట్టుగా ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్, టేబులర్ ఫామ్, కంపారిటివ్ స్టడీ ఇలాంటివన్నీ మనం ఆన్సర్స్ లో మనం ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడే అది మనకు మంచి ఆన్సర్ అనేది మనం చూడొచ్చు క్లియర్ గా. సో ఆటోమేటిక్ గా ఈ 12 minutes లో 150 words లో ఎవరైతే మల్టిపుల్ డైమెన్షన్స్ లో కరెక్ట్ ఆన్సర్ అనేది ప్రొడ్యూస్ చేస్తారో ఎక్కువ స్కోర్ వచ్చేదానికి పాసిబిలిటీ ఉంది. ఎస్పెషల్లీ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో కరెక్ట్ గా సమాధానం అనేది ఇచ్చిన క్వశ్చన్ కి కరెక్ట్ సమాధానం మనం కరెక్ట్ వర్డ్స్ లో మనం రాస్తే అంతటితో మనం కరెక్ట్ సమాధానం రాసినట్టు. అంతేకాకుండా ఇచ్చినటువంటి ఆన్సర్ క్వశ్చన్ కి సమాధానం రాయకుండా 2 పేజీలు 3 పేజీలు రాసినా కూడా, అన్నెసరీ థింగ్స్ రాసినా కూడా మనకు కనీసం 10 మార్కులకి 4 మార్కులు కూడా వేయరు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనం కరెక్ట్ గా సమాధానం రాస్తే మాత్రం 10 మార్కులకి
6 నుంచి 7 మార్కులు వేసేదానికి స్కోప్ ఉంది క్లియర్గా. సో మనకి ఇంకా బాగా రాస్తే 7 మార్కులు పడతాయి, కొంచెం యావరేజ్గా రాస్తే 5 నుంచి 6 మార్కులు పడేదానికి స్కోప్ ఉంది. సో ఖచ్చితంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది స్కోరింగ్ పార్ట్ కిందకి మనం చూడొచ్చు. అంతేకాకుండా తెలంగాణ సిలబస్లో ఉన్నటువంటి పేపర్లు అన్నిటినీ మనం చూసినట్లయితే హిస్టరీ పార్ట్, పాలిటీ పార్ట్, జాగ్రఫీ పార్ట్, ఎకానమీ పార్ట్, జనరల్ ఎస్ఏ పార్ట్ ఇవన్నీ మనం చూస్తాం. ఇందులో ఓవరాల్గా మనం స్కోరింగ్ ఆస్పెక్ట్స్లో మనం చూసినట్లయితే పేపర్ 5లో అర్థమెటిక్ పార్ట్ అనేది ఒకటి ఉంది. ఆ 50 మార్కుల్లో చాలా మంది 50కి 40లు 45లు తెచ్చుకుంటారు. సో రిమైనింగ్ 100 మార్క్స్లో కనుక 70 మార్క్స్ కనుక స్కోర్ చేయగలిగితే ఆ పేపర్లో 110 మార్కులు తెచ్చుకునేదానికి స్కోప్ ఉన్నటువంటి ఏకైక పేపర్ కిందకి మనం చెప్పొచ్చు. మెయిన్స్లో ఉన్నటువంటి 6 పేపర్స్లో 110 మార్క్స్ తెచ్చుకునేదానికి స్కోప్ ఉన్నటువంటి ఏకైక పేపర్ ఏంటంటే పేపర్ 5 అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే మామూలుగానే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది స్కోరింగ్, దానికి అడిషనల్గా ఒక 50 మార్క్స్ అనేది అర్థమెటిక్ యాడ్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఆ పార్ట్ అనేది స్కోర్ చేసేదానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది. సో అది డిసైడింగ్ పేపర్ కిందకి కూడా అవ్వచ్చు క్లియర్గా. దాంట్లో గనక తక్కువ వచ్చాయనుకోండి, 150కి 60, 70 వచ్చాయనుకోండి, మహా అంటే హిస్టరీ పార్ట్లో, పాలిటీ పార్ట్లో 70లు 75లు అలా మనం చూస్తాం. అంతేగాని 90లు 100లు మనం ఎవరికి చూడం. ఆ 90లు 100లు చూసేటువంటి పాజిబుల్ ఉన్నటువంటి పేపర్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ అనేది మనం చెప్పుకోవాలి. సో దాన్ని మనము ఖచ్చితంగా ఒక స్ట్రాటజిక్గా మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. అది స్ట్రాటజిక్గా అంటే బేసిక్ సైన్స్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ మనం నేర్చుకుంటూ దానికి తగినట్టుగా మెయిన్ సిలబస్లో ఎక్కడెక్కడ ఏమేమి యూనిట్స్లో ఏమేమి కాన్సెప్ట్స్ మెన్షన్ చేశారో ఒక క్లియర్ కట్ ఐడియాతో మనం ఒక ఇంటిగ్రేటెడ్గా మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో ఫిలిమ్స్కు సంబంధించి ప్రాక్టీస్ పేపర్లు చేస్తూనే మెయిన్స్కి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా మనం తయారు చేసుకొని మనం ఆన్సర్స్ రాయాల్సిన అవసరం ఉంది. సో ఒకసారి మెయిన్ సిలబస్ మనం చూస్తాం క్లియర్గా. సో ఇక్కడ పేపర్ 5లో మనం చూసినట్లయితే ఇందాక మనం చూసాం చూడండి క్లియర్గా, బయాలజీ రిలేటెడ్ టాపిక్స్ కిందకి మనం ఇవన్నీ మనం చూడొచ్చు. సో చూడండి, సో బేసిక్ బయాలజీలో మనకు మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ గురించి మనం చూస్తాం. సో అందులో వైరస్ గురించి, బ్యాక్టీరియా గురించి, ప్రోటోజోవల్ గురించి, ఫంగస్ గురించి, ఆ మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఇంట్రొడక్షన్ టు మైక్రో ఆర్గానిజమ్స్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వీటి మీద మనకు ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది మనకు అక్కడ డెవలప్ అవుతుంది. సో దాని నుంచే ఈ డిసీజెస్ ఇచ్చినటువంటి డిసీజెస్ గురించి మనం క్లియర్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 6 డైమెన్షన్స్ గురించి మనం చూడాలి. మల్టిపుల్ డైమెన్షన్స్ అంటున్నా కదా, ఈ యూనిట్ మాత్రం మనం ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి డిసీజ్ గురించి మాత్రమే అరౌండ్ 9 డిసీజ్ గురించి ఇక్కడ మెన్షన్ చేశారు. మల్టిపుల్ డైమెన్షన్స్లో ప్రిపేర్ అవ్వాలి. అంటే ఆ డిసీజ్కి సంబంధించి కాజేటివ్ ఏజెంట్ ఎలా ఉంటుంది, దాని యొక్క మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఎలా ఉంటుంది, దాని యొక్క ప్యాథోజెనిసిస్ ఎలా ఉంటుంది, అది మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు సో ప్యాథోజెనిసిస్ తర్వాత మనకి డెవలప్ అయ్యేటువంటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, డయాగ్నోసిస్ ఎలా ఉంటుంది, ప్రివెంటివ్ మెజర్స్ ఎలా ఉంటుంది. సో ఇవన్నీ మనం ఒక 6 డైమెన్షన్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ డిసీజ్కి మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం యూనిట్ని మనం కంప్లీట్ చేయగలుగుతాం. దీనికి బేస్ ఎక్కడుందంటే క్లియర్లీ ఇంటర్మీడియట్ జువాలజీ బుక్లో ఉంది క్లియర్గా. మైక్రోబియల్ ఇన్ఫెక్షన్ సంబంధించి జువాలజీ ఫస్ట్ ఇయర్ బుక్లో మనం చూడొచ్చు, సెకండ్ ఇయర్ బుక్లో కొంత పార్ట్ మనం చూడొచ్చు. సో అదేవిధంగా ఈ సెకండ్ ఇయర్ బుక్లో మనం చూసినట్లయితే జువాలజీ బుక్లోనే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బుక్లో మనము ఇమ్యూనిటీ చాప్టర్, ఇమ్యూన్ సిస్టమ్ గురించి మనం చూడొచ్చు. ఇవన్నీ మనం క్లియర్గా అక్కడ మెన్షన్ చేస్తున్నాయి క్లియర్గా. సో ఖచ్చితంగా ఇంటర్మీడియట్ బుక్స్ అనేది వీటి కోసం పనికొస్తాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎన్సీఆర్టీస్లో కూడా ఇవి ఉంటాయి క్లియర్గా. ఖచ్చితంగా ఇది బయాలజీలో ఉన్నటువంటి బేసిక్ సైన్స్తో లింక్ అయింది ఈ చాప్టర్ క్లియర్గా. బట్ వీటిని బేస్ చేసుకొని కూడా సో మనం లాస్ట్ ఇయర్ ఏపీలో జరిగినటువంటి ఎగ్జామినేషన్ చూసినట్లయితే వ్యాక్సిన్ మీద ఒక క్వశ్చన్ అనేది మనం డిఫరెంట్గా మనం చూసాం. ఏంటంటే వ్యాక్సిన్ యొక్క మెకానిజం అనేది ఎలా ఉంటుంది మన బాడీలోకి వెళ్ళినప్పుడు అనేది ఒక క్వశ్చన్ అడిగారు. మల్టిపుల్ క్వశ్చన్స్, ఒక సింగిల్ క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్ అడుగుతారు క్లియర్గా. అంటే ఆ 4 పార్ట్స్ని మనం డివైడ్ చేసినట్లయితే ఈచ్ పార్ట్కి 2.5 మార్క్ అని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ 2 పార్ట్స్ అడిగారు అనుకోండి, ఈచ్ పార్ట్కి 5 మార్క్స్ అని మనం అనుకోవచ్చు. లేదా 3 పార్ట్స్ అడిగారు అనుకోండి, ఈచ్ పార్ట్కి 3.5 మార్క్ కిందకి మనం అనుకోవచ్చు క్లియర్గా. సో దీని నుంచి లాస్ట్ ఇయర్ అడిగినటువంటి డిఫరెంట్ క్వశ్చన్ ఏంటంటే వ్యాక్సిన్ మెకానిజం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఇండియాలో వ్యాక్సినేషన్ ప్రాసెస్ ద్వారా ఎలిమినేట్ చేసినటువంటి డిసీజెస్ ఏమన్నా ఉంటే నీకు తెలిసినటువంటి డిసీజెస్ 2 వాటి గురించి రాయమని మెన్షన్ చేశారు. అంతేకాకుండా మిషన్ ఇంద్రధనుష్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని, అందులో ఉన్నటువంటి హైలైట్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని క్లియర్గా అదే క్వశ్చన్లో మెన్షన్ చేశారు. సో గ్లోబల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉంటే వాటి గురించి కూడా మెన్షన్ చేయమని అడిగారు. అంటే ఒకే క్వశ్చన్లో
4 కాంపోనెంట్స్ అనేది మనం చూస్తున్నాం. మనకి 10 మార్కులకి ఖచ్చితంగా మంచి స్కోర్ వేయాలంటే, అంటే 6 నుంచి 8 మార్క్స్ మధ్యలో పడాలంటే ఆ 4 కాంపోనెంట్స్ ని మనం టచ్ చేయాలి. వాటి గురించి కరెక్ట్ పాయింట్స్ మనం మెన్షన్ చేయాలి. అంతేకాకుండా అలా కాకుండా మనము కేవలం వ్యాక్సిన్ మీదే కాన్సన్ట్రేషన్ చేసి వ్యాక్సిన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, దాని మెకానిజం ఏమైంది, అదంతా మనం రాయకూడదు. అడిగిన దానికి మనం కరెక్ట్ ఆన్సర్ మనం రాయాలి క్లియర్ గా. సో వ్యాక్సిన్ గురించి వాటి మెకానిజం అన్నాడంటే ఆ వ్యాక్సిన్ అనేది ఎలా తయారై ఉంటుంది, సో అది మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీని ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ మెకానిజం అనేది క్లియర్ గా యాంటీబాడీస్ రిలీజ్ అయ్యేంత వరకు క్లియర్ గా ఒక ఫ్లో చార్ట్ ఫార్మాట్ లో కేవలం ఒక 2.5 నిమిషంలో మనం మెన్షన్ చేయొచ్చు క్లియర్ గా. దాని తర్వాత 2 డిసీజ్ గురించి మెన్షన్ చేయమన్నాడు. వ్యాక్సినేషన్ ప్రాసెస్ ద్వారా మనకు తెలిసినటువంటి 2 డిసీజ్ గురించి అక్కడ రాసి వదిలేయాలి. నెక్స్ట్ మళ్ళీ మిషన్ ఇంద్రధనుష్ గురించి అందులో ఉన్నటువంటి కాంపోనెంట్స్ గురించి రాయమన్నారు. మిషన్ ఇంద్రధనుష్ లో ఉన్నటువంటి 7 డిసీజెస్, ఆ మిషన్ ఇంద్రధనుష్ అనే ప్రోగ్రామ్ ఎప్పుడు ప్రారంభమైంది, దాని యొక్క ఇంటెన్షన్ ఏంది, దాని యొక్క ఎయిమ్ ఏంది, దాని యొక్క గోల్ ఏంది, అది రాసేసి అందులో ఉన్నటువంటి మెయిన్ కాంపోనెంట్స్ మనం రాస్తే సరిపోతుంది. సో గ్లోబల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉంటే దాని గురించి కూడా మనం మెన్షన్ చేసి దాని హైలైట్స్ అనేది రాస్తే ఈ ఆన్సర్ అంతా కేవలం 12 నిమిషాల్లో మనము 150 words లో మనం డిజైన్ చేసే విధంగా ఉండాలి. సో అదంతా మనకి ఎప్పుడు వస్తుందంటే ప్రాక్టీస్ మీద వస్తుంది. సో మనకి నాలెడ్జ్ అనేది వీటి మీద గ్రిప్ ఉన్నప్పుడు, సబ్జెక్ట్ అనేది మనం వ్యాస్ట్గా చదివినప్పుడు, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ మీద మనకు కమాండ్ ఉన్నప్పుడు, అదేవిధంగా మనం క్వశ్చన్ ఆన్సర్స్ అనేది రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మాత్రమే మనం సమాధానం రాయగలుగుతాం. సో ఈ విధమైన ప్యాటర్న్ అనేది పెక్యులియర్ గా ఇంతకుముందు మనం చూసాం. గ్రూప్ 1 లో రీసెంట్ గా జరిగినటువంటి ఏపీ ఎగ్జామ్స్ లో మనం చూసాం. సో ఒక వ్యాక్సిన్ క్వశ్చనే కాదు, చాలా క్వశ్చన్లు అనేది కరెంట్ అఫైర్స్ తో లింకింగ్ గా అడగడం మనం చూసాం. సో కోవిడ్ అనేది ఎక్కడే కానీ ఇక్కడ మనకు మెన్షన్ చేయలేదు. ఇక్కడ చూడండి, వైరల్ ఇన్ఫెక్షన్స్ లో హెచ్ఐవి గురించి, ఎన్సెఫలైటిస్ గురించి మనం చూసాం, చికెన్ గన్యా, బర్డ్ ఫ్లూ గురించి మనం చూస్తున్నాం. అంతేకాని కోవిడ్-19 అనేది ఇక్కడ లేదు. కానీ ఏపీ ఎగ్జామ్ లో కోవిడ్-19 యొక్క కోవిడ్-19 వచ్చినప్పుడు దాని యొక్క డయాగ్నోసిస్ ఎలా ఉంటుంది, వాటి యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, వాటి యొక్క మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఎలా ఉంటుంది, దాని మీద 10 మార్క్స్ అడిగారు. ఎందుకు అడిగారంటే అది కరెంట్ అఫైర్స్ లో ఉంది. క్లియర్ గా మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ అంటున్నాడు, ఇంట్రొడక్షన్ టు బ్యాక్టీరియల్, వైరల్ అండ్ ప్రోటోజోల్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నాడు. కాబట్టి ఈ స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని కరెంట్ అఫైర్స్ లో ఉంది కాబట్టి ఆ క్వశ్చన్ మీద మనకు లాస్ట్ ఇయర్ మనం చూసాం. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఇవే అడగాలని లేదు. కరెంట్ అఫైర్స్ లో ఏదన్నా మన కంట్రీని కానీ ఓల్డ్ కానీ ఏదన్నా ఎఫెక్ట్ చేసినటువంటి ఏదన్నా ఒక మేజర్ డిసీజ్ ఉన్నట్లయితే వాటి మీద కూడా అడిగేదానికి స్కోప్ ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫండమెంటల్స్ టచ్ చేస్తూనే, ఇక్కడ ఉన్నటువంటి పార్ట్స్ టచ్ చేస్తేనే కరెంట్ అఫైర్స్ మీద కూడా మనకు గ్రిప్ ఉండాలనేది వాళ్ళ యొక్క ఇంటెన్షన్ క్లియర్ గా. సో ఈ విధంగా ఈ పార్ట్స్ కి మనకి క్లియర్ గా ఒక బేస్ అనేది మనకి జువాలజీ బుక్స్ లో ఉంటుంది. అఫ్ కోర్స్ దీని గురించి కూడా మనకి క్లియర్ గా కొన్ని జువాలజీ బుక్స్ లో ఉంటే, కొన్ని బాటనీ బుక్స్ లో మనం చూడొచ్చు క్లియర్ గా బయోటెక్నాలజీ కాన్సెప్ట్స్. సో మనం చూసినట్లయితే అప్లికేషన్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్, కాన్సెప్ట్ ఆఫ్ బయోటెక్నాలజీ అంటున్నారు. ఏపీలో అసలు ఇక్కడ ఏం మెన్షన్ చేయనటువంటి ఒక డిఫరెంట్ టాపిక్ ఇచ్చారు. ఏంటంటే అది క్రిస్పర్ Cas9 టెక్నాలజీ. సో ఈ పేరు చూస్తానే చాలా మంది గ్రూప్ 1 ప్రిపేర్ అయిన వాళ్ళు, అంటే సివిల్స్ కి ఏమైనా ప్రిపేర్ అయిన వాళ్ళకి ఆ పేరు చూస్తే కొంతమంది ఐడెంటిఫై చేయొచ్చు. అసలు ఈ పేరు చూస్తేనే చాలా మంది ఆ క్వశ్చన్ కూడా ఐడెంటిఫై చేయలేదు. అది ఎక్కడి నుంచి అడిగారంటే ఈ కాన్సెప్ట్ ఆఫ్ బయోటెక్నాలజీ, అప్లికేషన్స్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్ బేస్ చేసుకొని ఈ క్రిస్పర్ Cas9 టెక్నాలజీ అనేది జెనెటిక్ ఇంజనీరింగ్ సంబంధించింది, జీన్ ఎడిటింగ్ కి సంబంధించింది. ఆ ఇయర్ ఆ క్రిస్పర్ Cas9 టెక్నాలజీని యూజ్ చేసుకున్నటువంటి సైంటిస్ట్ కి నోబెల్ ప్రైజ్ అనేది ప్రకటించడం జరిగింది 2020లో క్లియర్ గా. దాన్ని బేస్ చేసుకొని, ఈ చాప్టర్ ని బేస్ చేసుకొని క్లియర్ గా బయోటెక్నాలజీ అనేది బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ కి సంబంధించి కాన్సెప్ట్స్ అనేది అడగడం జరిగింది. చూడండి క్లియర్ గా వాళ్ళ ఇంటెన్షన్ అనేది ఇక్కడ ఉన్నటి మాత్రమే చదవమని మనం ఎక్కడే కానీ అడగలేదు ఇక్కడ. సో వీటిని అడగడంతో పాటు మళ్ళీ కరెంట్ అఫైర్స్ ని కూడా టచ్ చేస్తామనేది లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ప్యాటర్న్ లో మనం చూస్తున్నాం. సో అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ లో కూడా తెలంగాణలో కూడా క్లియర్ గా, తెలంగాణ కానీ ఏపీ కానీ, సో ఇంతకు ముందు ఓల్డ్ ఎప్పుడో 2012-11 లో జరిగినటువంటి అదే ప్యాటర్న్ ఉండదు. సో ఆ ప్యాటర్న్ లో చాలా మందికి 110లు, 115లు, 105లు చాలా మందికి వచ్చినాయి. ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ ప్యాటర్న్ లో 90 మార్క్స్ తెచ్చుకోవడం అనేది చాలా సవాలుగా మనం చూస్తున్నాం. సో ఇప్పుడు కూడా మనం స్కోర్ చేసేదానికి స్కోప్ ఉంది. ఎప్పుడు ఈ కాన్సెప్ట్స్ మీద క్లారిటీ ఉండి కరెంట్ అఫైర్స్ మీద కమాండ్ ఉన్నప్పుడు మాత్రమే. సో ఎవరైతే ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయకుండా ప్రిపేర్ అవుతే మాత్రం ఖచ్చితంగా లూజ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది స్కోర్ అనేది. సో ఇవన్నీ మనకి ఈ పార్ట్ ఇవన్నీ మనకు చూసినట్లయితే బాటనీ బుక్స్ లో మనకు ఉంటాయి క్లియర్ గా.
సో అంతేకాకుండా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ తెలుగు అకాడమీ రిలీజ్ చేసినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ ఒకటి ఉంది. అందులో కూడా ఈ బయోటెక్నాలజీ గురించి కొంతవరకు ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయొచ్చు. ఈ బయో ఫర్టిలైజర్స్ ఇవన్నీ మనకి క్లియర్ గా మనకి బుక్స్ లో దొరుకుతాయి. టిష్యూ కల్చర్ గురించి బాటనీ బుక్స్ లో ఉంటాయి క్లియర్ గా. సో ఇవన్నీ చదవడంతో పాటు వాటి గురించి మనం ఆ బేసిక్స్ చదవడంతో పాటు కరెంట్ అఫైర్స్ కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. సో ప్యూర్లీ బయోటెక్నాలజీ రిలేటెడ్ అనేది ఫుడ్ బయోటెక్నాలజీ అనేది సపరేట్ గా ఇక్కడ మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి ఇవన్నీ 2 యూనిట్స్ మనకు మెన్షన్ చేశారు తెలంగాణ సిలబస్ లో. బట్ ఏపీ సిలబస్ లో మాత్రం ఈ 2 పార్ట్స్ లేవు. ఫుడ్ బయోటెక్నాలజీ లేదు. సో దీని గురించి కూడా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేది పాత ఓల్డ్ ప్యాటర్న్ లో ఉంది, కానీ ఏపీ సిలబస్ లో అయితే 2 పార్ట్లు లేవు. ప్రత్యేకంగా ఏపీ సిలబస్ లో మనం చూసినట్లయితే మనకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మీద ఒక యూనిట్ అనేది మనం చూస్తున్నాం ఏపీ సిలబస్ లో. బట్ తెలంగాణలో మాత్రం ప్రత్యేకంగా క్రాప్ సైన్స్ మీద ఫుడ్ బయోటెక్నాలజీ మనం చూస్తున్నాం. ఆ 2 డిఫరెన్సెస్ అనేది మనం క్లియర్ గా మనం అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్ గా. సో ఈ 2 మైనర్ డిఫరెన్స్ తప్పక ఇంకా అక్కడన్నా చిన్న చిన్న మైనర్ డిఫరెన్సెస్ అనేది ఉంటాయి. ఆల్మోస్ట్ 95% సిలబస్ అనేది బోత్ తెలంగాణ అండ్ ఏపీలో రెండు రాష్ట్రాలకు సేమ్ సిలబస్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒకటి ప్రిపేర్ అన్నంత మాత్రాన ఇంకొకటికి పనికి రాకుండా పోదు. సో ఆల్మోస్ట్ సేమ్ టాపిక్స్, ఇవి తప్పక వేరేది ఏం లేదు. మీరు కావాలంటే ఓపెన్ చేసి చూడండి ఏపీ సిలబస్ లో ఇదే ఉంటాయి క్లియర్ గా. మహా అంటే ఈ బయోటెక్నాలజీలో ఈ ఫుడ్ బయోటెక్నాలజీ అనేది ఉండదు, క్రాప్ సైన్స్ అనేది ఉండదు ఏపీలో. సో ఈ పార్ట్ అనేది మనం చూడొచ్చు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ క్లియర్ గా. అంతేకాకుండా నానో టెక్నాలజీ అనేది కూడా ఏపీ సిలబస్ లో మనకు మెన్షన్ చేశారు. కానీ సో ఎక్కడే కానీ మనం ఇక్కడ కూడా మెన్షన్ చేశారు క్లియర్ గా. ఇక్కడ చూడండి నానో టెక్నాలజీ అనేది ఇక్కడ కూడా మెన్షన్ చేశారు. సో మేజర్లీ మనం చూసినట్లయితే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేది ఆ పేరు అనేది సిలబస్ లో మెన్షన్ చేయలేదు క్లియర్ గా, ఏపీ సిలబస్ లో ఉంది. ఈ పార్ట్స్ గురించి కూడా ఏపీ సిలబస్ లో లేదనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇదంతా బయాలజీ పార్ట్ క్లియర్ గా. సో స్కోరింగ్ పార్ట్ ఇందులో మనకి ఒక 50 మార్క్స్ కు మనం చూసినట్లయితే క్లియర్ గా, సో మనం బాగా రాసినట్లయితే 35 మార్క్స్ నుంచి ఒక 40 మార్క్స్ తెచ్చుకునే దానికి స్కోప్ ఉంది ఈ పార్ట్ లో. సో దీని పక్కన ఉన్నటువంటి సిలబస్ లో అర్థమెటిక్ పార్ట్ లో మనము 40 నుంచి 45 మార్క్స్ మనం తెచ్చుకునే దానికి స్కోప్ ఉంది. సో ఈ పార్ట్ లో 35 నుంచి 40 మార్క్స్ తెచ్చుకునే దానికి స్కోప్ ఉంది ఈ పార్ట్. ఎందుకంటే ఇదంతా బేసిక్ సైన్స్ డైమెన్షన్ కిందకి మనం చూడొచ్చు క్లియర్ గా. సో ఇక్కడ మనము ప్యూర్లీ టెక్నాలజీ డైమెన్షన్స్ లో మనం చూడొచ్చు. మేజర్ గా మనం ఇక్కడ స్పేస్ రిలేటెడ్, ఎనర్జీ సెక్టార్, సో ఎనర్జీ రిలేటెడ్ టెక్నాలజీ అనేది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయడం మనం చూసాం. అంటే మనం ఇందాక మనం సిలబస్ లో మనం యాక్చువల్గా న్యూక్లియర్ ఎనర్జీ అనేది మనం చూసాం. సో న్యూక్లియర్ ఎనర్జీ కాకుండా ఇంకా మనకి సో రిన్యూవబుల్ ఎనర్జీ అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసింది. ఇక్కడ మనం కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ రెండు ఇక్కడ మనం మెన్షన్ చేయడం మనం చూసాం క్లియర్ గా. సో ఎనర్జీ రిసోర్సెస్ కిందికి మనం చూసినట్లయితే ఈ సోలార్ గురించి, విండ్ ఎనర్జీ గురించి, బయోమాస్, బయోఫ్యూయల్స్ గురించి ఇవన్నీ క్లియర్ గా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ న్యూక్లియర్ ఎనర్జీ గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్ గా. ఏపీలో న్యూక్లియర్ ఎనర్జీ మీద క్వశ్చన్ అడిగారు లాస్ట్ ఇయర్. సో ఇంపార్టెన్స్ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఇవన్నీ మనము టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ కిందకి మనం చూడొచ్చు. సో ఈ రెండు చూసినట్లయితే ప్యూర్లీ స్పేస్ రిలేటెడ్ డైమెన్షన్స్ కిందకి మనం చూడొచ్చు. సో ఇక్కడ మళ్ళీ మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పాలసీస్ ఏమన్నా ఉన్నాయా ఇండియాలో వాటి మీద మనం చూసిన తర్వాత సో ఐసీటీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మీద మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ ప్యూర్లీ క్లాసికల్ ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వాల్యూ అడిషన్ బై ద సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియా అంటున్నారు. అంటే ఇక్కడ మనం సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మన దేశంలో కొత్తగా ఏమైనా డెవలప్మెంట్స్ మనం చూసినట్లయితే అవన్నీ కరెంట్ ఇష్యూస్ అన్ని ఈ పార్ట్ లో మనం ప్రిపేర్ అవ్వచ్చు. మనకి ఇండియాలో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి బోర్డ్స్ కానీ, ఆర్గనైజేషన్స్ కానీ ఇవన్నీ మనం చూడొచ్చు. ఈవెన్ దీని కిందకే మనము డిఫెన్స్ సెక్టార్ కూడా మనం ఆలోచించవచ్చు. సో ఇండిజినస్ డిఫెన్స్ సెక్టార్ మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. మన డిఫెన్స్ సెక్టార్ లో మనం చూసినట్లయితే సో అక్కడ డెవలప్ చేసేటువంటి డిఫెన్స్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ అవన్నీ మనం మేజర్ గా మన ఇండియాలోనే చాలా వరకు డెవలప్ చేసుకుంటూ ఉన్నాం కొత్త అన్ని. సో ఇండిజినస్ డిఫెన్స్ టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ పార్ట్ కిందకి మనం చూడొచ్చు క్లియర్ గా. సో ఈ పార్ట్ కిందకి మనం ఓవరాల్ గా కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్ చూడొచ్చు. అంతేకాకుండా క్లాసికల్ అండ్ ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటున్నారు. సో అంటే ఓల్డ్ ఏజ్ ప్రాసెస్ నుంచి, అంటే చాలా కాలం నుంచి మనం యూజ్ చేసుకున్నటువంటి టెక్నాలజీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయి, సో కొత్తగా ఫ్యూచర్ లో వచ్చేటువంటి ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని బేస్ చేసుకొని ఫ్యూచర్ లో వచ్చేటువంటి కొత్త డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ఇవన్నీ మనం ఈ పార్ట్ లో మనం చూడాల్సిన అవసరం ఉంది. అందుకోసమే ఈ పార్ట్ ని మనం
టెక్నాలజీ రిలేటెడ్ పార్ట్ అంటున్నాం. సో దీంట్లో కూడా మనము ఒక 30 మార్క్స్ చేసేదానికి స్కోప్ ఉంది, ఈజీగా 30 మార్క్స్ చేసేదానికి స్కోప్ ఉంది. సో ఇందులో మాత్రం క్లియర్గా మనకు కనిపిస్తుంది, క్లియర్గా 40 మార్క్స్ చేసేదానికి స్కోప్ ఉంది. అంటే ఈజీగా 100కి 70 మార్క్స్ చేసేదానికి ఈ రెండు సెక్షన్స్లో మనకి ఈజీగా మనకు అర్థమవుతుంది క్లియర్గా. సో పక్కన ఉన్నటువంటి అర్థమెటిక్ సెక్షన్లో కనుక మనం 40 చేసామనుకోండి, 40-45 చేస్తే ఈజీగా 110 మార్క్స్ ప్లస్ వచ్చేదానికి స్కోప్ ఉన్నటువంటి పేపర్ ఇది క్లియర్గా. సో ఆఫ్ కోర్స్ మనకి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఇక్కడ 100 మార్క్స్ ఉన్నప్పటికీ కూడా పక్కన మనం ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటున్నాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ మిక్స్ ఆఫ్, ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్, ఎన్విరాన్మెంట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ కెమిస్ట్రీ, బయాలజీ, జాగ్రఫీ అని మనం చెప్పొచ్చు. సో ఎన్విరాన్మెంట్ చాప్టర్స్ అన్ని చదివేటప్పుడు ఆ టెర్మినాలజీ అంతా మీరు కెమిస్ట్రీలో చూసుకుంటారు, జాగ్రఫీలో చూసుకుంటారు, బయాలజీలో మనం క్లియర్గా చూసుకుంటాం. సో ఎన్విరాన్మెంట్లో మనకి ఆ బయోడైవర్సిటీ చాప్టర్స్ కనుక మనకు కొంచెం క్లారిటీ కావాలంటే బయాలజీలో ఉన్నటువంటి అనిమల్స్ మీద, ప్లాంట్స్ మీద మనకు ఒక అవగాహన ఉండాలి. సో ఈవెన్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనే చాప్టర్ మనకు క్లియర్గా ఉంది. క్లైమేట్ చేంజెస్ కిందకి మనం యాసిడ్ రైన్స్ అని, గ్లోబల్ వార్మింగ్ అని, ఓజోన్ లేయర్ డిప్లీషన్ అని ఇవన్నీ మనం చదువుతాం. వాటన్నిటికీ బేస్ ఎక్కడుందంటే ఇంటర్మీడియట్ బుక్స్ లో ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ పార్ట్ లో మనం క్లియర్ గా మనం చూడొచ్చు అవన్నీ. అందులో మనకి ఎయిర్ పొల్యూషన్ గురించి, వాటర్ పొల్యూషన్ గురించి, నాయిస్ పొల్యూషన్ గురించి, సాయిల్ పొల్యూషన్ గురించి ఇవన్నీ క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటారు. సో అదంతా ఎక్కడుందంటే ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ బుక్స్ లో ఉందనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో కెమిస్ట్రీలో ఉన్నటువంటి కొన్ని ఫండమెంటల్స్ అనేది ఎన్విరాన్మెంట్ తో రిలేట్ అయింటాయి కాబట్టి క్లియర్ గా ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అనేది మనకు కెమిస్ట్రీ బుక్స్ లో మనం చూస్తున్నాం. అంటే అంతేకాకుండా ఈ బయోడైవర్సిటీ చాప్టర్స్ గురించి మనము ఎన్విరాన్మెంట్ చాప్టర్స్ లో ఎకాలజీ మీద, బయోడైవర్సిటీ చాప్టర్ మీద మనకు ఉన్నాయి. అవన్నీ ఎక్కడ ఉన్నాయంటే ఇంటర్మీడియట్ బయాలజీ బుక్స్ లో ఉన్నాయి క్లియర్ గా. సో అది కూడా మనకి చూసినట్లయితే ఇంటర్మీడియట్ జువాలజీ ఫస్ట్ ఇయర్ బుక్ లో, తెలుగు అకాడమీ ఫస్ట్ ఇయర్ బుక్ లో లాస్ట్ లో ఒక 70 పేజెస్ అనేది ప్యూర్లీ ఎన్విరాన్మెంటల్ టాపిక్స్ అనేది మనం చూస్తాం. ఇది బేస్ కిందికి మనం చెప్పొచ్చు. సో చూసినట్లయితే మనకి క్లియర్ గా ఎన్విరాన్మెంట్ అయినా కూడా సైన్స్ లో పార్ట్ గా మాత్రమే మనం చదవాలి. సో దాన్ని సపరేట్ చేస్తూ మనం చదవకూడదు క్లియర్ గా. సో ఎన్విరాన్మెంట్ అనేది కూడా ఇండైరెక్ట్ గా బయాలజీకి, కెమిస్ట్రీకి లింక్ అయిందనేది మనం చూడాలి. సో కాబట్టి ఈ పార్ట్ అనేది అఫ్ కోర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ అయినప్పటికీ కూడా మనం ఎన్విరాన్మెంట్ అనేది కూడా సైన్స్ కిందకే మనం పార్ట్ గానే కన్సిడర్ చేసి దాన్ని కూడా మనం నేర్చుకున్నట్లయితే ఈవెన్ ఎన్విరాన్మెంట్ పార్ట్ లో కూడా మనము ఒక 30 నుంచి 35 మార్క్స్ స్కోర్ చేసేదానికి పాసిబిలిటీ ఉంది. కాకపోతే తెలంగాణ సిలబస్ లో మనకి ఎకానమీతో యాడ్ చేశారు కాబట్టి దీనికి మనం రిలేటెడ్ గా మనం దీని కిందకి మనం స్కోర్ అనుకోలేము క్లియర్ గా. ఎందుకంటే అఫ్ కోర్స్ చదువుకునేటప్పుడు మాత్రం సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ లోనే భాగంగానే ఎన్విరాన్మెంట్ అనేది మనం అనుకోవాలి క్లియర్ గా. బట్ ఎకానమీ పేపర్ లో మెన్షన్ చేశారు, ఏపీలో మాత్రం ఎన్విరాన్మెంట్ అనేది క్లియర్ గా పేపర్ 5 లో ఈ టెక్నాలజీ పార్ట్స్ తో పాటు బయాలజీ పార్ట్స్ తో పాటు ఎన్విరాన్మెంట్ పార్ట్ అనేది కూడా మెన్షన్ చేశారు క్లియర్ గా. బట్ తెలంగాణ పేపర్ లో మాత్రం సపరేట్ గా పేపర్ 4 లో మెన్షన్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఈ సిలబస్ ని కనుక మనము ఒకసారి మన దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ ని బేస్ చేసుకొని ఆ బేసిక్స్ పైన కమాండ్ తెచ్చుకుంటూ, ఎస్పెషల్లీ మనం చూసినటువంటి ప్రిలిమ్స్ లో మనం అనుకుంటున్నాం కదా క్లియర్ గా. సో ప్రిలిమ్స్ లో మనకి జనరల్ సైన్స్ మీద, బయాలజీ మీద, కెమిస్ట్రీ మీద, ఫిజిక్స్ మీద ఆ కాన్సెప్ట్స్ మీద కమాండ్ తెచ్చుకుంటూనే సైమల్టేనియస్ గా మనము మన మెయిన్స్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసినట్లయితే మనం ప్రిలిమ్స్ లో మనకి సో సైన్స్ అండ్ టెక్నాలజీ స్కోర్ కనుక యాడ్ అయినట్లయితే ఎవరైతే అర్థమెటిక్ రీజనింగ్ అనేది బాగా చేయగలుగుతారో వాళ్ళకి ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ కనుక యాడ్ అయినట్లయితే 150 మార్కులకి 100+ స్కోర్ చేసేదానికి పాసిబిలిటీ ఉంది. సో ప్రిలిమ్స్ లో 150కి 100 మార్క్స్ వచ్చాయంటే అందులో ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. ప్రిలిమ్స్ అనేది ఎంతన్నా కట్ ఆఫ్ ఉన్నోని మనం హ్యాపీగా మెయిన్స్ ప్రిపేర్ అవ్వచ్చు. అలా కాకుండా 150కి మళ్ళీ మనం 70 దగ్గర 80 దగ్గర అలా స్కోర్ ఉందనుకోండి, సో మళ్ళీ మన ప్రిలిమ్స్ క్లియర్ అవుద్దా లేదా అనేది ఒక డౌట్ తో మనం ప్రిపేర్ అవుతూ ఉంటాం. మెయిన్స్ ప్రిపరేషన్ అనేది మనకి సరిగ్గా ఉండదు. సో అంతేకాకుండా ప్రిలిమ్స్ లో మనం వేసుకున్నటువంటి మన మైండ్ లో ప్రజెంట్ చేసినటువంటి ఫౌండేషన్ ని బేస్ చేసుకొని ఒక సైన్సే కాదు, హిస్టరీ చూసినా, జాగ్రఫీ చూసినా, ఎకానమీ చూసినా అవన్నీ మెయిన్స్ టాపిక్స్ లో కూడా ఉన్నాయనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎస్పెషల్లీ సైన్స్ అనేది ప్రిలిమ్స్ లో మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు మెయిన్స్ కి చాలా ఉపయోగపడుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో అందుకోసమే మనం ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ప్రిపేర్ అవ్వాలి. సో మనం గ్రూప్స్ అడ్డా తరపున మనం త్వరలో గ్రూప్ 1కి సంబంధించినటువంటి మాడ్యూల్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్.